హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇంతకు ముందు రాసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే కొత్త ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దాంట్లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా చేసుకోవాలి, అలాగే గ్రూప్ 1 కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం ఫస్ట్ గ్రూప్ 1 కి అప్లై చేసుకోవాలి అంటే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం గ్రూప్ 1 కి అప్లై చేసుకోవడానికి అయితే వీలుంది. దీన్ని అప్లై చేసుకోవాలి అంటే మనకు సంబంధించిన వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. ఈ వెబ్సైట్ పేరు TSPSC, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీంట్లో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1 కి అప్లై చేసుకునే ముందు మనం OTR కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ OTR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఏం సర్టిఫికేట్ కావాలో ఇప్పుడు మనం చూసుకుందాం. OTR రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ 1 to 7th వరకు బోనాఫైడ్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఆల్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి 500 KB విలో ఉండాలి. అలాగే మీ పాస్ ఫొటోస్ వచ్చేసరికి 40 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అండ్ మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది మనకు 40 KB విలో అయితే ఉండాలి. సో ఇది వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ లో చూసుకున్నట్టయితే గ్రూప్ 1 సర్వీస్ మీద ఆన్లైన్ అప్లికేషన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వేరే పేజీలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అలా తీసుకువెళ్ళిన తర్వాత మనం కొంచెం స్క్రోల్ చేసి చూస్తే ఇక్కడ చూడండి TSPSC ID అనేది అడుగుతూ ఉంటుంది. ఈ TSPSC ఐడిని ఎంటర్ చేసి మన బర్త్ డేట్ ని ఎంటర్ చేస్తే మాత్రమే మనకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ TSPSC ఐడి అనేది మనం OTR రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనం ఈ OTR ను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ హోమ్ పేజ్ లో కనిపిస్తున్నటువంటి OTR న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. అలా OTR న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకు వేరే పేజీలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇలా వేరే పేజీలోకి తీసుకువెళ్తుంది. అక్కడ చూడండి మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత కింద క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా అనేది అందులో ఎంటర్ చేయాలి. అందులో ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTP అని అడుగుతూ ఉంది. ఆ గెట్ OTP పైన క్లిక్ చేస్తే మనకు OTP అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ OTPని మీరు అక్కడ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ అనేది అవ్వచ్చు. సో చూడండి మనకు పేజీలోకి తీసుకువెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి, బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, అడ్రస్ డీటెయిల్స్, స్కూల్ స్టడీ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్ అండ్ డిక్లరేషన్ ఇవన్నీ అడుగుతూ ఉంది. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చి మన యొక్క ఆధార్ కార్డు మీద ఎలాగైతే పేరు ఉంటుందో ఆ పేరు యాజ్ టీజ్ అనేది అలాగే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు ఒక పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. చూడండి ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసరికి మీ SSC ఈక్వలెంట్ సర్టిఫికేట్ మీద ఎలాగైతే ఉంటుందో ఆ పేరు అలాగే ఇవ్వండి. మీ యొక్క జెండర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ డిస్టిక్ ఎక్కడైతే మీరు పుట్టారో అక్కడ డిస్టిక్, మండల్, విలేజ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ యొక్క టంగ్, తెలుగా, హిందీయా, ఇంగ్లీషా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హిందూనా, క్రిస్టియనా, ముస్లిం అనేది ఇక్కడ రిలీజియన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అనేది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు కనుక ఐడియా లేనట్లయితే మీ యొక్క SSC మెమో మీద చూడండి. SSC మెమో మీద మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి 1, 2, 2 వస్తాయి. ఆర్ యూ ఏ డిఫరెంట్లీ ఏబుల్ టు పర్సన్, మీ యొక్క అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అనండి, లేదంటే నో అనండి. అలాగే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ పర్సన్, మీరు ఎప్పుడైనా సర్వీస్ ఇచ్చారా గవర్నమెంట్కి, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇస్తే ఇస్తానండి, లేదంటే లేదనండి. ఆర్ యూ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ మీరు క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారా, మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇస్తానండి, లేదంటే నో అనండి. అలాగే హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్ ఇన్ NCC ఇన్స్ట్రక్టర్గా ఏమైనా పనిచేస్తే ఇస్తానండి, లేదంటే నో అనండి. ఆర్ యూ ఎన్ ఎంప్లాయ్, ఇప్పుడు ప్రజెంట్ మీరు గవర్నమెంట్కి ఎంప్లాయీగా ఉన్నారా, ఉంటే ఇస్తానండి, లేదంటే లేదనండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు సెకండ్ పేజీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే మనకు అడ్రస్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే సేవ్ అయ్యాయి. బేసిక్ డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత మనకు అడ్రస్ కరెంట్ కరెస్పాండెన్స్ అడుగుతుంది. చూడండి మనకు అడ్రస్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్
మరియు పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఉంటున్న అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ ఫిల్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఫ్లాట్ నెంబర్, మీ స్ట్రీట్, డిస్ట్రిక్ట్ ఏది, స్టేట్ ఏది, మీ పిన్ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేస్తే మళ్ళీ వేరే దాంట్లోకి తీసుకురావడం జరుగుతుంది, అంటే స్కూల్ స్టడీ డీటెయిల్స్ కి తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ అడుగుతుంది చూడండి, 1st to 7th క్లాస్ వరకు డీటెయిల్స్ అనేది ఇవ్వమంటుంది. మీ అకాడమిక్ ఇయర్ ఏంటి, అలాగే టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులరా ఇర్రెగ్యులరా, ఏ బోర్డు, డిస్టిక్ ఎక్కడ, మండల్ ఏంటి, ఏ విలేజ్ లో చదివారు, దాని యొక్క వార్డ్ నెంబర్ లేదా టౌన్, స్కూల్ నేమ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. అవన్నీ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది చూడండి. ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఎస్ఎస్సి డీటెయిల్స్, ఏ బోర్డు లో చదివారు, ఎస్ఎస్సినా, సిబిఎస్ఈనా, ఈఎస్ఈనా, అదర్సా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతుంది. ఆ ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవ్వాలి. అలాగే స్కూల్ నేమ్, ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ అనేది అడుగుతుంది. ఆ స్కూల్ నేమ్ కూడా ఇచ్చేసేయాలి. అలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ లో 10+12 డీటెయిల్స్ అంటే ఇంటర్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఇంటర్ చదివారో ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. దాని తర్వాత బోర్డు, బిఐఈనా, బిఐఈ మీన్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లేదా సిబిఎస్ఈ లో చదివారా ఆ సిబిఎస్ఈ అనేది ఇవ్వాలి. హాల్ టికెట్స్ అనేవి నెంబర్స్ ఇవ్వాలి. అలాగే కాలేజ్ నేమ్స్ కూడా ఇవ్వాలి. కాలేజ్ నేమ్స్ ఇచ్చిన తర్వాత ఏ కాలేజ్, ఆ కాలేజ్ అనేది ఎక్కడ ఉందో దాని యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు పాలిటెక్నిక్ చేస్తే పాలిటెక్నిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి యాజ్ టీజ్ గా. గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వండి. ఇక చూడండి, నా యూనివర్సిటీ అనేది ఇందులో కనిపించట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అదర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదర్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను యూనివర్సిటీ నేమ్ అనేది ఎంటర్ చేస్తూ ఉన్నాను. సో ఇంటిగ్రేటెడ్ పీజీస్ ఏమైనా ఉంటే ఇంటిగ్రేటెడ్ పీజీస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. పిహెచ్డి చేసి ఉంటే పిహెచ్డి డీటెయిల్స్ కూడా ఇవ్వండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవ్వండి. ఎంఫిల్ ఉంటే ఎంఫిల్ అనేది ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలాగే మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ యాడ్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, 1st to 7th క్లాస్ వరకు బోనాఫైడ్స్, అలాగే మన 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేసేయాలి. అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ని క్లిక్ చేస్తే మనకు డిక్లరేషన్ అయితే అడుగుతుంది. అన్ని మీవేనా ఒకసారి ప్రివ్యూ చేసుకోండి అని అయితే అంటుంది. అలా ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చేసుకున్న తర్వాత క్యాప్చా అనేది ఉంటుందా, ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, సబ్మిట్ బటన్ విల్ బి ఎనేబుల్డ్ ఇన్ 1 minute. మనకు ఒక 3 minutes అనేది ఉంటుంది. ఈ 3 minutes అనేది పూర్తయిన తర్వాత మనకి ఏమైనా ఆ అప్లికేషన్లో ప్రివ్యూ చూసుకునేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే దీన్ని ఎడిట్ అప్లికేషన్ అని కొడితే మళ్ళీ మనకు అప్లికేషన్ అనేది ఎడిట్ అవ్వడం జరుగుతుంది. లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మనకి టైం అయిపోయిన దాకా వేచి చూడండి. ఆ టైం అయిపోయిన తర్వాత మనకు సబ్మిట్ బటన్ అనేది వస్తుంది. ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ మనకు వెంటనే జనరేట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇలా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రోజు ఓటీఆర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం వెంటనే గ్రూప్స్ కి అప్లై అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. గ్రూప్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మనం రేపటి వీడియోలో అయితే చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.